ధర్మం కోసం ప్రజల పక్షాన ఉంటూ నిరంతరం పోరాటం చేస్తున్న బండి సంజయ్ పక్షాన ఉంటారా? అవినీతి అక్రమాలతో వేల కోట్లు సంపాదించి ఓటుకు 20,000 పంచేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ అభ్యర్థి పక్షాన ఉంటారా తేల్చుకోవాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రజలకు హితవు పలికారు. బండి సంజయ్ నామినేషన్ సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా నుండి వేలాది మంది యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా బండి సంజయ్తో రాజాసింగ్ ప్రసంగించారు. డబ్బు వైపు ఉంటారా, ధర్మం వైపు ఉంటారా అని అడిగారు. బండి సంజయ్ వ్యక్తి కాదని ఓ శక్తి అని అభివర్ణించారు. అంతటి శక్తితో దున్నపోతులు పోటీ పడలేవని బీఆర్ఎస్ అభ్యర్థి గంగులపై సెటర్లు వేశారు. బంపర్ మెజారిటీతో బండి సంజయ్ను గెలిపించండి ప్రజలను ఆయన అభ్యర్థించారు. अरे नेटा गुरु भैया కొంచెం ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. నేనే పోతా ఫస్ట్ బ్రేక్ ఫెయిల్ అయితే సార్ పైకి వెళ్ళిపోతాయి. ఇంకో ఎలక్షన్ చూడాలా గజుడిగా పెట్టిన ఆంటీని జనతాలో ఉన్నటువంటి వాళ్ళకు మన అసెంబ్లీ ప్రజలను ఉద్దేశించి మన హిందూ టైగర్ ఎమ్మెల్యే గారు రాజాసింగ్ గారు మాట్లాడారు. పోలీస్ విభాగం నుంచి ఉన్నటువంటి గన్మెన్లు కానీ ఎవరైనా వారికి సహకరించి ఎవరిని కూడా పైకి రాకుండా చూడాలని మనవి. వాహనము చిన్న వాహనం కాబట్టి ఎవరు ఎక్కేటువంటి ప్రయత్నం చేయొద్దు దయచేసి. ఇన్ఛార్జి గారు అక్కడ ఉన్నారు, జిల్లా ఇన్ఛార్జి గారు, వారి సూచన మేరకు ఎవరు దయచేసి పైకి రావద్దని కోరుకుంటున్నాం. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఎవరు కూడా పైకి వచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా దాన్ని